అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరిని నేరుగా విత్తే విధానాలు, సాగులో యాజమాన్య పద్ధతులు, పంటల్లో జింకు లోపం, జింకు లభ్యమయ్యే ఎరువులు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఈ ఏడాది నీటి వసతులు పుష్కలంగా ఉండడంతో అధిక శాతం రైతులు వరి సాగుకు మొగ్గుతున్నారు. ముఖ్యంగా నారు పెంచి నాటడానికి సమయం మించిపోవడంతో డిసెంబర్ 20 తర్వాత సాగు చేసేవారు నేరుగా విత్తే పద్ధతులను ఆచరించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ విధానాల్లో సాగు ఖర్చులు తగ్గడంతో పాటు సాగు ఆలస్యం కాకుండా సకాలంలో సాగు చేసే అవకాశం కలుగుతుంది. కొద్దిపాటి మెలకువలు పాటిస్తే వెదవరి విధానం నుంచి మంచి దిగుబడులు తీసుకోవచ్చునంటూ తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుత యాసంగి పంట కాలంలో తెలంగాణ రాష్ట్రంలో రిజర్వాయర్లలో మరియు వివిధ కాలువల ద్వారా నీరు అందుబాటులో ఉండడం వల్ల రైతులందరూ కూడా వరి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే వరి నార్లు పోసి నాటు పెట్టుకుంటున్నారు చాలామంది రైతులు. అయితే వివిధ రకాల కారణాల వల్ల ఇప్పటికే నాటు పెట్టుకొని రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళు నాటు పెట్టుకునే విధానం కాకుండా నేరుగా వెదజల్లే విధానం లేదా డ్రమ్ సీడర్ ద్వారా విత్తుకునే విధానం పాటించడం చాలా లాభదాయకం. ముఖ్యంగా చూసినట్లయితే ఈ రెండు విధానాలు అంటే నేరుగా వెదజల్లే విధానం కానీ డ్రమ్ సీడర్ ద్వారా నేరుగా విత్తుకునే విధానం కానీ, సో ఈ రెండు విధానాలలో కూడా మనం నారు పోయటం, నాటు పెట్టుకోవడం అనేది ఉండదు కాబట్టి మనం ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క విత్తన మోతాదు కూడా తక్కువ మోతాదులో అవసరం పడుతుంది. దీనివల్ల విత్తనంపై పెట్టే ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. ఈ నేరుగా వెదజల్లుకునే విధానంలో ఈ యొక్క వేరు వ్యవస్థ అధికంగా ఉండి ఈ యొక్క కాండం బలంగా ఉన్న రకాలను మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ రకాల్లో మనం ముఖ్యంగా చూసినట్లయితే ఒక ఎకరాకు 8 నుంచి 10 కిలోల వరకు సన్నగింజ విత్తనం అవసరం అవుతుంది. 10 నుంచి 12 కిలోల వరకు దొడ్డుగింజ విత్తనం అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ నాటు పెట్టే విధానంతో పోల్చినట్టయితే ఒక ఎకరాకు 10 నుంచి 15 కిలోల వరకు కూడా విత్తనం మోతాదు తగ్గించుకునే అవసరం ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మనకి విత్తన ఖర్చు కూడా చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ విధానంలో మనము విత్తనాలను ఒక 24 గంటలు నానబెట్టి మరొక 24 గంటలు మండబెట్టుకొని, అంటే మనకు విత్తనం మొక్కు ఒలిగిన విత్తనాలను మనం ఈ యొక్క డ్రమ్ సీడర్ విధానంలో మనం విత్తుకునే అవకాశం ఉంటుంది. సో అయితే ఈ డ్రమ్ సీడర్ విధానంలో మనకు ఒకసారి డ్రమ్ సీడర్ లాగితే 8 వరుసల్లో విత్తనాలు పడిపోయే అవకాశం ఉంటుంది. వరుసకు మధ్యలో 20 సెంటీమీటర్లు ఉంటుంది. విత్తనాల మధ్యలో 5 నుంచి 6 సెంటీమీటర్ల దూరం పడుతుంది. ఒకసారి విత్తనం మనం గుంజినప్పుడు మనకు ఒక ప్రదేశంలో 3 నుంచి 4 విత్తనాలు పడే అవకాశం ఉంటుంది. సో ఒక ఎకరా విత్తడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఒక రోజులో 4 నుంచి 5 ఎకరాల వరకు మనం ఈ డ్రమ్ సీడర్ విధానంలో విత్తుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధానంలో మనకి ఏంటంటే నారు పోసుకునే అవకాశం ఉండదు కాబట్టి చివరి వరకు పంట కాలం కనుక మనం చూసినట్లయితే ఒక వారం నుంచి 10 రోజుల వరకు కూడా ఈ యొక్క పంట కాలం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి నాటు పెట్టే విధానంతో పోలిస్తే ఈ విధానంలో 4 నుంచి 5 వేల వరకు ఖర్చు తగ్గడమే కాకుండా మనకు ఒక వారం 10 రోజుల వరకు కూడా పంట తొందరగా కోతకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఈ విధానంలో మనం విత్తన శుద్ధి కనుక చూసినట్లయితే 1 కేజీ విత్తనానికి 1 గ్రాము కార్బన్డిజం విత్తనాలను మనం నానబెట్టుకునేటప్పుడు అదే నానబెట్టుకునే దాంట్లో మనం వేసుకొని మండగట్టుకున్నట్లయితే మనం ఈ మొలక వచ్చిన విత్తనాలు వాడుకునే అవకాశం ఉంటుంది.
ఈ యొక్క విత్తనాలను వెదజల్లేటప్పుడు నల్లరేగడి భూముల్లో అయితే ముందు రోజు దమ్ము చేసుకొని మొత్తం భూమి సెటిల్ అయిన తర్వాత అంటే మట్టి సెటిల్ అయిన తర్వాత తదుపరి రోజు మనము ఈ విత్తనాలు వెదజల్లుకోవాలి. అదే కనుక ఈ ఎర్ర నేలల్లో అంటే ఇసుక ఎక్కువగా ఉండే నేలల్లో మనం ఏ రోజైతే దమ్ము చేసుకుంటామో అదే రోజు మనం విత్తనాలు వెదజల్లుకోవాల్సిన అవసరం ఉంటుంది. విత్తనాలన్నీ వరుసల్లో పడి ఈ యొక్క మొక్కల సాంద్రత అనేది కరెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. చీడపీడల ఉధృతి కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మనం నాటు పెట్టే విధానం కనుక చూసినట్లయితే రైతులు దూరంగా నాటడం, ర్యాండమ్గా నాటడం వల్ల సరైన మొక్కల సంఖ్య రాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం నాటు పెట్టే విధానంతో పోల్చితే ఈ డ్రమ్ సీడర్ విధానంలోనే మనకు ఈ యొక్క మొక్కల సాంద్రత కరెక్ట్గా ఉండి దానికంటే కూడా అధిక దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రసాయన ఎరువుల యాజమాన్యం కనుక చూసినట్లయితే నాటు పద్ధతిలో ఎలాగైతే మనం సిఫారసు చేసిన ఎరువుల యాజమాన్యం కనుక మనం చూసినట్లయితే ఒక ఎకరాకి 48 నుంచి 60 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ అదే మోతాదును మనము ఈ డ్రమ్ సీడర్ విధానం లేదా వెదజల్లే విధానంలో కూడా వాడుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ డ్రమ్ సీడర్ విధానంలో మొదటి దశలో అంటే విత్తుకునే సమయంలో నత్రజని ఎరువులు అవసరం ఉండదు. విత్తిన 20 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి, 40 రోజులకు ఒకసారి ఈ యొక్క సిఫారసు చేయబడిన నత్రజని 3 భాగాలుగా చేసుకొని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే సిఫారసు చేయబడిన మొత్తం భాస్వరాన్ని కూడా మనము దమ్ములోనే వేసుకోవాలి. పొటాషిని మనం దమ్ములో సగము, రెండోసారి వేసుకునే నత్రజనితోటి సగం మోతాదు కనుక వేసుకున్నట్లయితే మనం సిఫారసు చేయబడిన ఎరువులను కూడా మనం అందించుకునే విధంగా ఉంటుంది. దీంతోపాటు ఈ యొక్క కలుపు యాజమాన్యం కనుక చూసినట్లయితే డ్రమ్ సీడర్తో లాగిన 3 నుంచి 5 రోజుల్లోపు మనము ఈ యొక్క కలుపు మందును పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీని గురించి మనం ప్రెటిలాక్లోర్ ప్లస్ సేఫ్నర్ అనే కలుపు మందు ఒక ఎకరాకి 600 మిల్లీలీటర్ల యొక్క కలుపు మందుని మనము ఇసుకలో కలిపి వేసుకోవడం ద్వారా మనకు ఈ యొక్క కలుపును సమర్థవంతంగా నివారించుకునే అవకాశం అంటే మొదటి దశలో వచ్చే కలుపును నివారించుకునే అవకాశం ఉంటుంది. అయితే పంట పెరిగిన తర్వాత అంటే 15 నుంచి 20 రోజుల సమయంలో మనకు పైపాటుగా వచ్చే అంటే పంట విత్తిన తర్వాత వచ్చే కలుపును నివారించుకోవడానికి ఈ యొక్క బిస్బైరిబాక్ సోడియం 100 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదు మొత్తం గడ్డి జాతి కలిపి అధికంగా ఉన్నప్పుడు ఈ సెహలోపాప్ బుటైల్ 400 మిల్లీలీటర్లు 200 నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే మనకు పైనుంచి ఈ యొక్క గడ్డి జాతి మరియు వెడల్పాటి కలుపు 2 రకాల కలుపు కనుక మనం గమనించినప్పుడు ఈ పెనాక్సిలం ప్లస్ సెహలోపాప్ బుటైల్ అనే కాంబినేషన్లో ఉండే కలుపు మందు 600 నుంచి 800 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి మనం పైనుంచి కనుక పిచికారీ చేసుకోవడం ద్వారా అన్ని రకాల కలుపులను నివారించుకునే అవకాశం ఉంటుంది. ట్రైఫోమైన్ ఇథాక్సీ సల్ఫ్యూరన్ అంటే కౌన్సిల్ యాక్టివ్ అనే కలుపు మందు కూడా 80 గ్రాములు ఒక 200 నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క డ్రమ్ సీడర్ విధానం కానీ వెదజల్లే విధానంలో మనం వచ్చిన కలుపు సన్నజాతి కానీ ఆ వెడల్పాటి కలుపు కానీ గడ్డి జాతి కలుపును కానీ సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు నీటి యాజమాన్యం కనుక చూసినట్లయితే వెదజల్లే విధానం కానీ డ్రమ్ సీడింగ్ విధానంలో కానీ విత్తినప్పుడు మొదటి వారం రోజులు నీరు అధికంగా లేకుండా చూసుకోవాలి. ఆరుతడిలో నీటిని ఇవ్వాలి. నీరు అధికంగా ఆగినట్లయితే ఈ యొక్క విత్తనం మురిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా భూమిని సమంగా చేసుకొని మనం విత్తుకొని తర్వాత మనకు ఆరుతడిగా 6 నుంచి 8 రోజుల వరకు ఇచ్చి నీటిని ఇయ్యటము తీసివేయడం చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క పిలక దశకు వచ్చినప్పుడు మనకు 2 సెంటీమీటర్ల మందం నీటిని పెట్టుకోవాలి. తర్వాత దశ నుంచి మనం నాటు పెట్టే విధానంలో ఎలాగైతే అధికంగా నీరు పెడతామో అదే విధంగా మనం నీటిని మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ 2 విధానాల ద్వారా కనుక మనం చేసినట్లయితే ఈ ఖర్చు తగ్గించుకోవడంతో పాటు పంటను కూడా ఒక 10 రోజుల ముందు కోతకు వచ్చే విధంగా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ గమనించి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యొక్క వెదజల్లే విధానం పాటించినట్లయితే అధిక దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో పంటల్లో ఎక్కువగా జింక్ లోపాన్ని గమనిస్తున్నాం. రబీ కాలంలో సాగు చేసే పంటల్లో ఈ లోపం ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, శనగ, మినుము, పెసర వంటి పంటల్లోనే కాక పండ్ల మొక్కలైన చీనీ బత్తాయి, నిమ్మ, మామిడిలో జింక్ లోపం ఎక్కువగా ఉంటోంది. రైతులు జింక్ లోపించిందని తెలియక తెగులాశించిందని భ్రమపడి రకరకాల మందులు పిచికారీ చేస్తుంటారు. అసలు ఏ లక్షణాలను బట్టి పంటల్లో జింక్ లోపం ఉన్నట్లుగా గుర్తించాలి? ఏ కారణాల వల్ల జింక్ లోపిస్తుంది? నేలకు జింక్ను ఎన్ని పంటలకు ఒకసారి అందించాలి? మార్కెట్లో జింక్ ఎన్ని రూపాల్లో లభ్యమవుతోంది? ఎలా అందించాలి? అన్ని వివరాలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని సాయిల్ సైన్స్ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ టి అంజయ్ నుంచి తెలుసుకుందాం.
సూక్ష్మ పోషకాల లోపాల్లో ముఖ్యంగా జింకు లోపం చూసుకున్నట్టయితే 27% నేలల్లో జింకు లోపం ఉన్నట్టు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అఖిల భారత సూక్ష్మ పోషక పరిశోధన విభాగం వారు గుర్తించడం జరిగింది. జింక్ మూలకము పత్రహరిత తయారీకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మాంసకృత్తులు తయారు కావడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా 3 ఎంజైముల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అది కార్బోనిక్ ఎన్హైడ్రేజ్, అదేవిధంగా ఆల్కహాల్ డిహైడ్రోజనేజ్ మరియు సూపర్ ఆక్సైడ్ డిస్మిటేజ్. వీటితో పాటు ఇండోల్ ఎసిటిక్ యాసిడ్ మరియు జిబ్బర్లిక్ ఆమ్ల తయారీలో జింక్ యొక్క పాత్ర గణనీయమైనది. నేలల్లో జింక్ లోపం రావడానికి గల కారణాలను అన్వేషించినట్టయితే నేలలు ఏర్పడిన మాతృశిలలు లేదా పేరెంట్ మెటీరియల్లో ఆయా మూలకాల యొక్క శాతం తక్కువగా ఉండడం ప్రధానమైనది. రెండోది, రైతులు సేంద్రియ ఎరువులు వాడకపోవడం, అదేవిధంగా నత్రజని భాస్వరానికి సంబంధించిన ఎరువులని అధిక మోతాదులో, కొన్ని సందర్భాల్లో విచ్చలవిడిగా ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువులని మరియు భాస్వరానికి సంబంధించిన ఎరువులని వాడడం వలన రైతుకి 2 విధాల నష్టం జరుగుతుంది. మొదటిది ఏంటంటే పెట్టుబడి ఖర్చు పెరగడం, రెండోది పోషకాల మధ్య సమతుల్యత లోపించడం. మూడో అంశం చూసుకున్నట్టయితే నేల యొక్క ఉదజని సూచిక చాలా ముఖ్యమైనది. జింక్ తీసుకున్నట్టయితే 5.5 నుండి 6.5 pH లేదా ఉదజని సూచిక ఉన్నప్పుడు మంచిగా లభించే అవకాశం ఉంటుంది. ఉదజని సూచిక ఆల్కలైన్ అనగా 7.85 ఆ పైన pH కనుక వెళ్ళినట్టయితే పోషకం, ముఖ్యంగా జింక్ పోషక లభ్యత తగ్గిపోవచ్చు. ఈ చలి వాతావరణం, దానితో పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం మనం ముఖ్యంగా నవంబర్ మాసం నుండి ఫిబ్రవరి మాసం వరకు గమనిస్తాం. కాబట్టి ఈ సమయంలో పంటల్లో జింక్ లోపం వచ్చే అవకాశం ఉండడం జరిగింది. కాంప్లెక్స్లను, ముఖ్యంగా భాస్వరం ఎరువులని ఈ జింక్ లాంటి సూక్ష్మ పోషక ఎరువులతో పాటు కలిపి వేయడం వల్ల 2 కూడా పనిచేయకుండా పోయే అవకాశం ఉంటుంది. ఏ స్థాయిలో నేలలో జింకు ఉన్నట్టయితే మనం దానిని జింక్ లోపంగా భావిస్తామంటే, 1 కిలోగ్రాము మట్టిలో ఎర్ర నేలల్లో తీసుకున్నట్టయితే 0.6 మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉన్నట్టయితే, అదేవిధంగా నల్ల నేలలో 0.7 మిల్లీగ్రాముల కంటే తక్కువ జింక్ ఉన్నట్టయితే ఆ నేలల్లో జింక్ లోపం ఉన్న నేలలుగా పరిగణిస్తాం. వివిధ పంటల్లో వీటి యొక్క లోపలక్షణాలు వేరువేరుగా ఉంటాయి. ముఖ్యంగా సాధారణ లక్షణాలు తీసుకున్నట్టయితే జింక్ లోపించినప్పుడు క్లోరోసిస్, ఆకుల ఈనెల మధ్యలో పాలిపోవడం. రెండోది, కనుపు మధ్యమాల దూరం తగ్గిపోయి మొక్క పొట్టిగా గిడసబారిపోవడం, ఆకులు దగ్గరగా కుచ్చుల్లాగా ఆకులు ఏర్పడడం జరుగుతుంది. పంటల వారీగా పరిశీలించినట్టయితే వరి పంట నాటు వేసినాక 2 నుంచి 3 వారాల్లోపు వయసున్నప్పుడు ఈ జింకు లోప లక్షణాలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. పైనుంచి చూసుకున్నట్టయితే 3 నుండి 4వ ఆకు మధ్య భాగంలో బూడిద లేదా ఊదా రంగు మచ్చలు ప్రారంభమై ఆకు అంతటా విస్తరిస్తాయి. చివరికి మనకు రాగి వర్ణంలో, కొన్ని ప్రాంతాల్లో దీన్ని ఎర్రబొమ్మిడి, ఇటుక రోగము, జాజు రోగము అని కూడా లోకల్గా పిలవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఆకు అంతా విస్తరించినప్పుడు ఆకు యొక్క సున్నితత్వం కోల్పోయి మనం ఆకును విరిచినప్పుడు టప్ అనే శబ్దం కూడా వస్తుంది. మొక్కజొన్న పంటలో చూసుకున్నట్టయితే ఈ నెల మధ్య భాగంలో పాలిపోయి పసుపు రంగు మచ్చలు ఏర్పడును. ఎప్పుడైతే మొక్క వయసు 5-6 ఆకుల దశలో ఉంటుందో 3 లేదా 4వ ఆకు గమనించుకున్నట్టయితే ఈ యొక్క లోప లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మొక్కజొన్నను ఈ యొక్క జింక్ లోపానికి సూచిక పంటగా అభివర్ణిస్తారు, అనగా ఇండెక్స్ ప్లాంట్. ఎక్కడైతే ఏ నేలలో అయితే జింక్ తక్కువ స్థాయిలో ఉందో ఈ పంటలో లోపము ప్రస్ఫుటంగా కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని మొక్కజొన్నని జింక్ యొక్క సూచిక పంటగా అభివర్ణిస్తారు. దీనిలో ముఖ్యంగా తెల్ల మొగ్గ కూడా అభివర్ణిస్తారు. ఎందుకంటే జింక్ లోపం ఉన్నప్పుడు కొత్తగా వచ్చే ఆకులు పూర్తిగా విచ్చుకోక పాలిపోయి పసుపు రంగుగా మారి ఉండడాన్ని తెల్ల మొగ్గ అంటారు, వైట్ బడ్.
ఈ దీన్ని కూడా మనము మొక్కజొన్నలో గుర్తించవచ్చు. వేరుశనగ పంటలో జింక్ లోపం చూసుకున్నట్టయితే ఆకుల ఈనెల మధ్య భాగం పసుపు రంగుగా మారడం, ఆకులు చిన్నవిగా మారడం, అదేవిధంగా కనుపు మధ్యమాలు తగ్గిపోవడం, దానితో పాటు పూత ఆలస్యం అవుతుంది. శనగ పంటలో చూసుకున్నట్టయితే సాధారణ లక్షణాలైన ఈనెల మధ్య భాగం పాలిపోవడం, పసుపు రంగుగా మారడం, ఇందులో చిట్టాకులు అంటే ఆకుల సైజు పరిమాణం తగ్గిపోవడము, వాటి యొక్క కనుపు మధ్యమాల దూరము తగ్గిపోవడం, దగ్గరగా ఆకులు రావడం జరుగుతుంది. దీన్ని నివారించుకోవాలంటే దుక్కిలో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేసుకోవాలి. జింక్ సల్ఫేట్తో పాటు మార్కెట్లో మహాజింక్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి మహాజింక్ వేసుకున్నట్టయితే ఎకరాకు 12 కిలోలు పొలం తయారు చేస్తున్నప్పుడు చివరి దమ్ములో వేసుకోవాలి. రైతులందరికీ ఇక్కడ ఒక ముఖ్య సూచన ఏంటంటే జింక్ను భాస్వరపు ఎరువులతో పాటు కలిపి వేయరాదు. అదేవిధంగా పంట పెరుగుదల దశలో లేదా పైరు మధ్యలో జింక్ లోపం గుర్తించినట్టయితే దాన్ని సవరించడానికి లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి వారం వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసినట్టయితే జింక్ లోపం నివారించబడును. ఈ చౌడు నేలల్లో జింక్ సల్ఫేట్ మోతాదు రెట్టింపు చేసుకోవాలి. ఉద్యానవన పంటల్లో ఈ యొక్క జింక్ యొక్క ప్రాధాన్యత గురించి చూసుకున్నట్టయితే లక్షణాలు ఏంటంటే ఆకుల ఈనెలు మాత్రం పచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం పాలిపోయి పసుపు పచ్చగా మారడం, ఆకులు దగ్గరగా కుచ్చులుగా రావడం, దీనిని రొజెట్టి అపియరెన్స్ అంటాం. ఆకుల యొక్క పరిమాణము సైజ్ చిన్నగా ఉండడం, దీనిని లిటిల్ లీఫ్ అంటాం. వీటితో పాటు దిగుబడి నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది. ఆకు కొసలు వంకర తిరిగి ఉంటాయి. నిమ్మ బత్తాయి పంటల్లో ఈ జింక్ లోపం ఉన్నప్పుడు ఈ కొన్నిసార్లు తెల్లటి బుడిపెల్లాంటి ఏర్పడి చివరి నుండి ఎండుకుంటూ వస్తుంది. దీనినే డైబ్యాక్ అంటాం. ఈ ఉద్యానవన పంటల్లో మనము జింక్ లోపాన్ని నివారించుకోవడానికి గల మార్గాలు లేదా సూచనలు ఏంటంటే పంట వయసును బట్టి లేదా ఆ యొక్క తోట వయసును బట్టి జింక్ 100 నుంచి 200 గ్రాముల వరకు ఒక్కొక్క చెట్టుకి పాదుల్లో వేయాలి. అదేవిధంగా పంట మీద లోపలక్షణాలు లేదా చెట్ల మీద లోపలక్షణాలు గమనించినప్పుడు 1 లీటర్ నీటికి 2 నుంచి 3 గ్రాముల జింక్ సల్ఫేట్ను కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్టయితే లోపలక్షణాలని నివారించుకునే మార్గం ఉంటుంది. చివరిగా జింక్కి సంబంధించిన 3 ముఖ్య సూచనలు. 1, భూసార పరీక్ష ఆధారంగా నేలలో జింక్ లోపం ఉన్నట్టయితే తప్పనిసరిగా 3 పంటలకు ఒకసారి జింక్ని ఇచ్చిన మోతాదులో అందించాలి. అదేవిధంగా చౌడు భూములు ఉన్నట్టయితే వాటికి రెట్టింపు మోతాదులో జింక్ సల్ఫేట్ని అందించాలి. అదేవిధంగా క్షార భూములకి జింక్ సల్ఫేట్ కంటే జింక్ ఈడిటిఏ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అదేవిధంగా అధిక సున్నం గల నీళ్ళల్లో జింక్ హెచ్ఈడిటిఏ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి వీటిని సరిగ్గా రైతు సోదరులు వినియోగించుకోవాలని కోరుచున్నాం. జింక్ పోషకాన్ని మనం ఎరువులుగా అందించాలనుకుంటే ప్రస్తుతం మార్కెట్లో జింక్ సల్ఫేట్, అదేవిధంగా జింక్ సల్ఫేట్లో 21% జింక్ ఉంటుంది. మనకు దీనితో పాటు మార్కెట్లో మరొకటి అందుబాటులో ఉంది, మహాజింక్ అంటాం. మహాజింక్లో 33% జింక్ ఉంటుంది. జింక్ సల్ఫేట్ వేసుకున్నట్టయితేనేమో 20 కిలోలు సరిపోతుంది ఎకరాకు. మహాజింక్లో పోషక స్థాయి ఎక్కువ ఉంది కాబట్టి 12 కిలోలు మహాజింక్ వేసుకున్నా కానీ ఈక్వల్గా మనకు ఉంటుంది. కాబట్టి మహాజింక్ వేసుకున్నట్టయితే 12 కిలోలు మాత్రం వేసుకోవాలి. జింక్ సల్ఫేట్ ఎరువులతో పోల్చినప్పుడు పరిశోధనలో తేలిన అంశం ఏంటంటే చిలేటెడ్ ప్రోడక్ట్స్ వాడినప్పుడు ఉపయోగపడే సామర్థ్యం ఎక్కువగా ఉండడంతో పాటు ఈవెన్ దిగుబడి కూడా ఎక్కువగా ఉండడం జరిగింది. ఈ చిలేటెడ్ జింక్ మనము పిచికారీకి కనుక తీసుకున్నట్టయితే 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా
నేలలో వేసుకునేదానికి మనకు ఈ 1.5 నుంచి 2 కిలోల మనం 10 కిలోల మంచి మట్టిలో కానీ లేదంటే పశువుల పెంట ఇట్లాంటి వాటిలలో కలుపుకొని సమానంగా ఎకరంలో సమానంగా చల్లుకున్నట్టయితే సరిపోతుందండి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పంటల సాగులో రైతులకు సాగు సలహాలు అందిస్తూ నిజామాబాద్ జిల్లా రుద్రూరు కృషి విజ్ఞాన కేంద్రంలోని విస్తరణ విభాగం పలు సేవలందిస్తోంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన సాంకేతికతను ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు రైతులకు అందిస్తున్నారు. ఉచిత ఫోన్ నంబర్ను ఏర్పాటు చేసి కిసాన్ సారథి పేరుతో పంటలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నారు. వ్యవసాయ అధికారులు నేరుగా రైతుల వద్దకు వచ్చే అవకాశం లేని పరిస్థితుల్లో ఇలాంటి సాంకేతికత ప్రయోజనకరంగా ఉంటుందంటూ కేవీకే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలానే రెయిన్ అలారం, మేఘదూత్, ధామిని పేరుతో వాతావరణ సమాచారం అందించేలా యాప్లను రూపొందించామని, ఈ యాప్లను రైతులు డౌన్లోడ్ చేసుకుని సాగు సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. విస్తరణ విభాగంలో ముఖ్యంగా వ్యవసాయంలో ఉన్నటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించడానికి ముఖ్యంగా ఈ విభాగం తోడ్పడుతుంది. అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా చూసుకున్నట్లయితే కనుక రైతులు ఎల్లప్పుడూ శాస్త్రవేత్తలతో చర్చించడానికి టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంది. ఇదే మనకి కిసాన్ సారథి. ఇందులో ఏంటంటే జిల్లాలో ఉండేటువంటి రైతుల యొక్క ఫోన్ నంబర్లు మనం ఈ ప్లాట్ఫామ్లో రిజిస్ట్రేషన్ చేస్తాము. దీని ద్వారా రిజిస్టర్డ్ ఫార్మర్స్కి ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, అదేవిధంగా వస్తున్నటువంటి సమస్యలకు అనుగుణంగా మన కృషి విజ్ఞాన కేంద్రం తరపున రైతులకి సమాచారం తెలుగులోనే మెసేజ్ల రూపంలో వాళ్ళ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్స్కి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కిసాన్ సారథిలో 1800-123-2175 అనేటువంటి టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసినట్లయితే కనుక వాళ్ళ సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించుకోవచ్చు. అదేవిధంగా ఈ కిసాన్ సారథి అనేటువంటి యాప్ని ఉమంగ్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే కనుక డైరెక్ట్గా మనం కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు అందించేటువంటి మల్టీమీడియా మెసేజెస్ని కూడా యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకిప్పుడు రోజు రోజుకి వాతావరణ పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఈ వాతావరణ పరిస్థితుల గురించి మనం 5 రోజులకు ఒకసారి వ్యవసాయ వాతావరణ బులెటిన్ని అందుబాటులో ఉంచుతున్నాం రైతులకి. దీన్ని కిసాన్ సారథి యాప్ ద్వారా రైతులు యాక్సెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు కూడా రైతులకు కిసాన్ సారథి ద్వారా మేము మెసేజ్ల రూపంలో ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉన్నాం. వాతావరణానికి సంబంధించినటువంటి సమాచారాన్ని పొందడం చాలా అవసరం ఈ రోజుల్లో. దీనికోసం మనకి రెయిన్ అలారం యాప్ అందుబాటులో ఉంది. ఇది ఏంటంటే ప్రస్తుత ప్రదేశం యొక్క వాతావరణ పరిస్థితిని, వర్షపాత సూచనను 15 నిమిషాల ముందుగానే మనకు హెచ్చరికల రూపంలో అందిస్తుంది. దీంట్లో ఏంటంటే ప్రస్తుత ప్రదేశం యొక్క రియల్ టైం డేటా ఆధారంగా ఖచ్చితమైనటువంటి వర్షపాత సూచనను, దాని యొక్క తీక్షణతను, అంటే అతి తేలికపాటి నుంచి అతి భారీ వర్షం వరకు ఏ లెవెల్లో వస్తుంది అనేటువంటి సమాచారాన్ని కూడా రైతులకి 15 నిమిషాల ముందుగానే అలారం రూపంలో మనకి అందజేస్తూ ఉంటుంది. అదేవిధంగా మేఘదూత్ యాప్ గడిచినటువంటి 5 రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా రాబోయేటువంటి 3 రోజులకి కూడా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక ప్రదేశం యొక్క నిర్దిష్టమైనటువంటి వాతావరణ సమాచారాన్ని అందజేస్తుంది. అదేవిధంగా ధామిని యాప్, ఇది ఒక ప్రదేశం నుంచి ఒక 20 నుంచి 40 కిలోమీటర్ల రేడియస్లో సంభవించేటువంటి ఉరుములు, మెరుపులు, అదేవిధంగా పిడుగులు కూడా సంభవించేటువంటి సమాచారాన్ని ముందుగానే అలారం రూపంలో అందజేస్తూ ఉంది. ఇవన్నీ వాతావరణానికి సంబంధించినటువంటి రైతులకు అందుబాటులో ఉన్నటువంటి యాప్స్. అదేవిధంగా రైతులకు ఇంకా ముఖ్యంగా కావాల్సింది మార్కెటింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో దీనికి సంబంధించి అగ్మార్క్ నెట్ అనేటువంటి యాప్ అందుబాటులో ఉంది. దీనిలో రైతులు తమ యొక్క ప్రదేశం నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లను, అదేవిధంగా అందులో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ యొక్క ప్రైజెస్ని కూడా తెలుసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. రైతులు తామున్న ప్రదేశంలోనే కావాల్సినటువంటి సమాచారాన్ని మొబైల్ యాప్ల ద్వారా, ఈ డిజిటల్ సేవల ద్వారా పొంది మంచి లాభాన్ని పొందవచ్చు. కాబట్టి వీటన్నిటిని ఉపయోగించుకోవాలి. గుంటూరు జిల్లాలో భారత పొగాకు బోర్డు 49వ స్థాపన దినోత్సవం జరిగింది. సాగులో నియంత్రణ, మెజారిటీ పరిమాణంలో విదేశాలకు ఎగుమతి చేయటం ద్వారా రైతులకు మెరుగైన ధరలు దక్కుతున్నాయని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ తెలిపారు. మన దేశంలో 300 మిలియన్ల పొగాకు ఏటా పండుతూ ఉండగా ఇందులో 70% వరకు ఎగుమతి చేస్తూ స్థిరమైన వృద్ధి రేటును నమోదు చేస్తున్నామన్నారు.
పొగాకు నాణ్యత మెరుగ్గా ఉండేలా సరైన చర్యలు తీసుకుంటున్నామని, తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో మన పొగాకుకు మంచి ఆదరణ, గిరాకీ కొనసాగుతుందని బోర్డు కార్యనిర్వాహక సంచాలకులు శ్రీధర్ బాబు తెలిపారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.